హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైజింగ్ సన్ ట్యుటోరియల్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు మన టాపిక్ క్వశ్చన్ వర్డ్స్. క్వశ్చన్ వర్డ్స్ని మనం WH క్వశ్చన్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఆల్ ద క్వశ్చన్స్ లైక్ వాట్, వేర్, వై, హూ, హూమ్, హూస్ అండ్ హౌ, దీస్ ఆల్ ఇవన్నీ కూడా WHతో స్టార్ట్ అవుతాయి. అండ్ హౌ అనేది కూడా హెచ్తో స్టార్ట్ అవుతుంది, HW. కాబట్టి వీటిని WH క్వశ్చన్స్ అని అంటారు. వాట్ అంటే ఏమిటి, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, విచ్ ఏది, హూస్ ఎవరిది, హూమ్ ఎవరిని, హౌ ఎలా, హూ ఎవరు. సో మనం ఏదైనా క్వశ్చన్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం వాట్, వై, వేర్, వెచ్ అని ఇలా మనము స్టార్ట్ చేస్తాం. సో లెట్స్ సీ ఒక్కొక్కటి ఏంటో మనం చూద్దాం, ఏది ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం. సో హూ, ఆస్కింగ్ అబౌట్ ఎ పర్సన్, అంటే ఒక మనిషి గురించి అడిగేటప్పుడు మనము ఏది వాడాలి, హూ అనేది వాడాలి. హూ అంటే ఎవరు. హూ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని. హూ ఈజ్ షీ, ఆమె ఎవరు. హూ ఈజ్ హీ, ఆయన ఎవరు. ఇలా అడిగినప్పుడు మనము హూ అని వాడాలి. నెక్స్ట్ వాట్, ఆస్కింగ్ అబౌట్ ఎ థింగ్. వాట్ అంటే ఏమిటి, ఒక థింగ్ గురించి ఏదన్నా వస్తువు గురించి మనం అడిగినప్పుడు మనము వాట్ అని అడుగుతాం. వాట్ ఈజ్ అవర్ ఫేవరెట్ కలర్, ఆమె ఫేవరెట్ కలర్ ఏంటి. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరు ఏమిటి. ఇలా మనము ఏదన్నా మనకు తెలుసుకోవాలి అన్నప్పుడు మనం వాట్ అని, ఏమిటి అని అడుగుతాం. నెక్స్ట్ వై, ఆస్కింగ్ ఫర్ ఎ రీజన్. వై అంటే ఎందుకు. వై ఆర్ దే ఆల్వేస్ లేట్, వాళ్ళు ఎందుకు ఎప్పుడు లేట్ అని, ఎప్పుడు లేట్గా వస్తారు అని. ఇక్కడ మనం వై అంటే ఎందుకు, ఎందుకు లేట్గా వస్తారు అని అడుగుతున్నాం. సో వై ఆర్ యూ సో యాంగ్రీ, నువ్వు ఎందుకు అంత కోపంగా ఉన్నావు. వై ఎందుకు అని అన్నప్పుడు మనం వై అని యూస్ చేయాలి. నెక్స్ట్ వేర్, ఆస్కింగ్ అబౌట్ ఎ ప్లేస్. వేర్ అంటే ఎక్కడ. సో ఒక ప్లేస్ గురించి మనం అడిగినప్పుడు వేర్ డూ యూ లివ్, నువ్వు ఎక్కడ ఉంటావు. వేర్ ఈజ్ షీ, ఆమె ఎక్కడ ఉంటుంది, ఆమె ఇల్లు ఎక్కడ. వేర్ ఈజ్ హర్ హోమ్. సో ఇలా మనం వేర్ అంటే ఎక్కడ అని అడిగినప్పుడు మనం వేర్ అని యూస్ చేయాలి. వెన్, ఆస్కింగ్ అబౌట్ ఎ టైమ్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆర్ యాక్టివిటీ. వెన్ అంటే ఎప్పుడు. సో వెన్ ఈజ్ బర్త్డే, ఆయన బర్త్డే ఎప్పుడు. వెన్ ఈజ్ యువర్ బర్త్డే, నీ బర్త్డే ఎప్పుడు. వెన్ ఆర్ యూ కమింగ్ టు మై హోమ్, నువ్వు ఎప్పుడు వస్తావు మా ఇంటికి. సో ఏదన్నా మనకు ఎప్పుడు అని అన్నప్పుడు వెన్ అని యూస్ చేయాలి. నెక్స్ట్ విచ్ అంటే ఏది, ఆస్కింగ్ అబౌట్ అన్ ఆప్షన్ ఆర్ చాయిస్. విచ్ డే డూ యూ ప్రిఫర్ ఫర్ ఫుట్బాల్. సో నువ్వు ఫుట్బాల్ ఆడడానికి ఏ డే ప్రిఫర్ చేస్తావు అంటే సండేనా, మండేనా, ఇలా ఏ డే రోజు. సో విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, సో నీకు ఫేవరెట్ కలర్ ఏంటి. సో విచ్ అన్నప్పుడు ఆప్షన్, ఏది అన్నప్పుడు మనం విచ్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ హౌ అంటే ఎలా. హౌ ఆర్ యూ, నువ్వు ఎలా ఉన్నావు. హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు ఎంత. సో ఇలా హౌ అంటే ఎలా అని అడగడానికి మనము హౌ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ హౌ ఫార్, ఆస్కింగ్ అబౌట్ ఎ డిస్టెన్స్. హౌ ఫార్ ఈజ్ ద యూనివర్సిటీ ఫ్రమ్ యువర్ హౌస్ అంటే డిస్టెన్స్ వచ్చినప్పుడు మనం హౌ ఫార్ అని యూస్ చేయాలి. హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ యువర్ స్కూల్. సో మీ స్కూల్కి మీ ఇంటికి ఎంత దూరం ఉంది అని అన్నప్పుడు హౌ ఫార్ అని యూస్ చేయాలి. నెక్స్ట్ హౌ మెనీ, ఆస్కింగ్ అబౌట్ అ నంబర్ అంటే ఒక నంబర్. హౌ మెనీ పీపుల్ లివ్ ఇన్ దిస్ సిటీ, సో ఎంతమంది ఇక్కడ ఉంటున్నారు, ఈ సిటీలో ఎంతమంది ఉంటున్నారు. హౌ మెనీ పీపుల్ లివ్ ఇన్ యువర్ హౌస్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు. సో మనం నంబర్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు హౌ మెనీ అని యూస్ చేయాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బీ సేఫ్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ.